నమః. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని, సరస్వతీదేవి జన్మదినమని లేదా వసంత పంచమి అని కూడా అంటారు. శ్రీ పంచమి విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చెయ్యాలి అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అక్షరం అంటే క్షయం లేనిది, నాశనం లేనిది అని అర్థం. మనం సంపాదించిన సంపదల్లో ఏదైనా నశిస్తుంది, కానీ అక్షర సంపద మాత్రం ఎప్పటికీ నశించదు. జ్ఞానస్వరూపి అయిన సరస్వతీదేవి శాంతమూర్తిగా తెల్లని పద్మంలో కూర్చుని ఒక చేత్తో వీణను, మరొక చేత్తో జపమాలను, మరొక చేత్తో పుస్తకాన్ని, అభయముద్రలను ధరించి ఉంటుంది. సరస్వతీదేవిని ఆరాధించిన వారికి నిరాటంకంగా విద్యాభివృద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి, మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణలు అమ్మవారి యొక్క అనుగ్రహాలు. ఈ రోజున సరస్వతీదేవిని శక్తి కొలది పూజించి బియ్యం, పాలు, నెయ్యి కలిపిన పాయసాన్ని, తేనెను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున సరస్వతీదేవితో పాటుగా వినాయకుడు, సూర్యభగవానుడు, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీమాత్రే నమః.